ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు చర్చించనున్నారు. అలాగే ఎమ్మెల్యేల వ్యవహార శైలి, వివాదాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో మరింత తాజా సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. అమరావతి సచివాలయం వేదిక కూడా ఈ సమావేశం జరగబోతోంది. ఈరోజు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కాబోతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే సిఆర్డీఏ ప్రతిపాదనకు సంబంధించి కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపనున్నట్లు కూడా తెలుస్తుంది. పలు సంస్థలకు సంబంధించి కూడా రాజధాని ప్రాంత పరిధిలో ఏర్పాటు చేసినటువంటి భూ కేటాయింపులకు పలు సంస్థలకు సంబంధించి కూడా భూ కేటాయింపులు చేసేటువంటి అవకాశం కనపడుతుంది. మరొకవైపు ఈ జిల్లాల పునర్విభజన, ఏదైతే జిల్లాల పునర్విభజన పాత జిల్లాలు కొన్ని కొత్త జిల్లాల్లో కలవడం, అదేవిధంగా కొత్త ఉన్నటువంటి నియోజకవర్గాలు వేరే జిల్లాల్లోకి వెళ్ళడం, ఇలాంటి ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పేర్లు కూడా మార్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో కూడా భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరొకవైపు కనుక చూసుకున్నట్టే ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరు పైన సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. రాష్ట్రంలో ఈ కీలకమైనటువంటి ప్రతిపాదనలపైన కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. కాబట్టి వీటికి సంబంధించి అన్ని వ్యవహారాలపైన కూడా కేబినెట్ ఈ రోజు పలు కీలకమైనటువంటి సూచనలు చేయబోతా ఉంది. పలు శాఖలకి సంబంధించి ఆమోదం కూడా తెలపబోతుంది. కాబట్టి ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కాబోతుంది. భేటీ అనంతరం పలు కీలకమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా సమాచార శాఖ మంత్రి పార్థసారథి దాన్ని తెలియపరచబోతున్నారు. మరి వీటికి సంబంధించి అంటే ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఈ ప్రతిపాదనలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతుంది ప్రభుత్వం అనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే జిల్లా పునర్విభజన అంశంలో మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల పునర్విభజీకరణకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కేబినెట్ ఆమోదం చాలా క్రియాశీలకంగా వ్యవహరించబోతోంది. పలు భూశాఖల కేటాయింపుకు సంబంధించి కూడా రాజధాని ప్రాంత పరిధిలో పలు సంస్థలకు కేటాయింపులు కూడా చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు జరగబోయే కేబినెట్ మాత్రం పలు కీలకమైనటువంటి నిర్ణయాలకు ఆమోదం తెలపబోతుందని చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.